మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 3,89,954 ఓట్లుంటే అందులో ఈ ఓసీలై వెలమోళ్ళ 785 ఓట్లు, ఖమ్మోళ్ళ 5,890 ఓట్లు, రెడ్డి ప్లస్ ఓసీ అందరి కలిపి 19,633 ఓట్లు, మొత్తం 26,308 ఓట్లు. ఈ 26,308 ఓట్లతోని ఆడ కార్పొరేటర్ కూడా గెలవలేడు, కష్టం, గెలవలేడు. ఇది వాళ్ళ లెక్క. ఇక్కడ బూతుల వారిగా అని చెప్తా ఉన్నాడు కదా, వెలమ వాళ్ళు మొత్తం 329 బూతులు ఉన్నట్టునే ఆడ 329 బూతులు. ఈ 329 బూతులలో 70 బూతులలో ఒక్క వెలమ ఓట్లేదు. ఓకే, 70 బూతులలో వెలమల ఓట్లు 0, ఒకటి కూడా లేదు, 0 వెలమల ఓట్లు. ఇంకొక 40 బూతులలో కమ్మల ఓట్లు 0. ఓకే, ఒక 18 బూతులలో రెడ్ల ఓట్లు 0. ఇది వాళ్ళ కథ. ఇప్పుడు ఏమనుకుంటారు వీళ్ళు, బూతుల వారిగా ప్రణాళిక చేయాలి. ఈయన వెలమాయన ఏమనుకుంటుండంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, ఇక్కడ ఒపీనియన్ అంతా అదే ఉందని ఈ 785 ఓట్లు ఆయన అనుకుంటుండు. ఈ కమ్మాయన ఏమనుకుంటుండు, ఈయన మన జూబ్లీహిల్స్ అంటే మనమే మొత్తం చేసినాం కాబట్టి మనదే అంటే వాళ్ళు భూముల సైజ్ చూసి పెద్దోళ్ళు అనుకుంటారు అంతే. సో ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు 5,890 ఓట్లు వీళ్ళ ఓట్లతోని వార్డు మెంబర్ కాదు కదా, డిపాజిట్ కూడా రాదు. వీళ్ళందరి కలిపిన డిపాజిట్ రావు. మళ్ళా ఓకే, అవును, డిపాజిట్ రావాలంటే మినిమం 10% ఉండాలి, 38,000 రావాలి. ఈ డిపాజిట్ కూడా రాదు వీళ్ళ ఓట్లతో. అంతే. వీళ్ళు ఎవరి మీద డిపెండ్ అయ్యారు అన్నట్టు, వీళ్ళు ఎవరి మీద డిపెండ్ అయ్యారు, బీసీ ఓటర్ల మీద డిపెండ్ అయ్యారు. బీసీ ఓటర్ల మీద వీళ్ళు డిపెండ్ అయ్యారు.